హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇంతకుముందు మనము 2 పార్టుల్లో భారతదేశ ప్రణాళికలు లక్ష్యాలు అనే టాపిక్ మీద కొన్ని ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు పార్ట్ 3లో అదే టాపిక్ మీద మరికొన్ని ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ మనం నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? రాంగ్ స్టేట్మెంట్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. ఇందులో నిరంతర ప్రణాళికలను 5వ ప్రణాళిక అనంతరం ప్రారంభించారు. నిరంతర ప్రణాళికను 5వ ప్రణాళిక అనంతరమే ప్రారంభించారు. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రైట్ స్టేట్మెంట్. నిరంతర ప్రణాళికలను 1978 యాక్చువల్గా ఇక్కడ ఇది 78 అని మీరు తెలుసుకోండి. 1978-80 కాలంలో ప్రవేశపెట్టారు. ఇది కూడా రైట్ స్టేట్మెంటే. నిరంతర ప్రణాళికల డ్రాఫ్ట్ని డిటి లక్డావాలా రూపొందించారు. ఇది కూడా రైట్ వన్నే. సో ఫస్ట్ 3 ఆర్ రైట్ స్టేట్మెంట్స్. ఫోర్త్ వన్ చూస్తే ఈ ప్రణాళికలు భారీ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చాను. యాక్చువల్గా ఇవి కుటీర చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది నిరంతర ప్రణాళికలు. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్. నంబర్ 2, ఈ క్రింది వాటిలో నిరంతర ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టిన పథకం. నిరంతర ప్రణాళికా కాలము అంటే ఇది 1978-80. ఈ 78-80 కాలంలో ప్రవేశపెట్టిన పథకం ఏది అంటే ఐఆర్డిపి, ఎన్ఆర్ఈపి, డ్వాక్రా, ఆర్ఎల్ఈజీపీ. యాక్చువల్గా 78-79 సంవత్సరంలో ఐఆర్డిపి అనే ప్రణాళికని పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సరు. రిమైనింగ్ ఎన్ఆర్ఈపి, డ్వాక్రా, ఆర్ఎల్ఈజీపీ ఈ 3 మాత్రం 6వ ప్రణాళిక కాలంలో ప్రవేశపెట్టారు. అంటే నిరంతర ప్రణాళిక కాలంలో ఐఆర్డిపి పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇయర్ 1978-79. నెక్స్ట్ థర్డ్ వన్ చూస్తే ఈ క్రింది వాటిలో 6వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి సరికాని అంశం 6th ప్లాన్లో రాంగ్ స్టేట్మెంట్ ఏదో చూడాలి. ఈ ప్రణాళికను పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, సాంకేతిక స్వావలంబన లక్ష్యాలతో ప్రారంభించారు. ఇది రైట్ ఆన్సర్. యాక్చువల్గా 6వ పంచవర్ష ప్రణాళిక తాలూకు లక్ష్యాలు ఏంటంటే పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, సాంకేతిక స్వావలంబన. సో దిస్ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ 6th ప్లాన్. సెకండ్ది, ఈ ప్రణాళికా కాలంలో పెట్టుబడి, అవస్థాపన సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కూడా రైట్ స్టేట్మెంటే. 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రాధాన్యత ఇచ్చింది దేనికంటే పెట్టుబడి, అవస్థాపన సౌకర్యాలు. ఈ ప్రణాళికను పేదరిక నిర్మూలన ప్రణాళిక అని పిలుస్తారు. యాక్చువల్గా పేదరిక నిర్మూలన ప్రణాళిక అని దేన్ని పిలుస్తారంటే 5వ పంచవర్ష ప్రణాళికని పిలుస్తారు. ఎందుకంటే ముఖ్య లక్ష్యం 5వ ప్రణాళికలో పేదరిక నిర్మూలన. సో పేదరిక నిర్మూలన ప్రణాళిక అనేది 5వ ప్రణాళిక. సో పేదరిక నిర్మూలన ప్రణాళిక అని 6వ ప్రణాళికను మనం పిలవము. సో థర్డ్ వన్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఫోర్త్ వన్, ఈ ప్రణాళిక నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని మాత్రం పిలుస్తాము. సో 6వ పంచవర్ష ప్రణాళిక నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక. పేదరిక నిర్మూలన ప్రణాళిక అని పిలిచేది 5వ ప్రణాళిక. నెక్స్ట్ వన్, 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో అధిక కేటాయింపులు ఏ రంగానికి ఇచ్చారు? ఎక్కువ కేటాయింపులు ఏ రంగానికి కేటాయించారు అంటే విద్యా వైద్య రంగమా, 2 వ్యవసాయమా, 3 శక్తి, 4 పైవేవి కావు. సో ఇక్కడ శక్తి అనే రంగానికి అధిక కేటాయింపులు చేయడం జరిగింది 6వ ప్రణాళికలో. ఫిఫ్త్ వన్, 6వ పంచవర్ష ప్రణాళికలో సాధించిన వృద్ధి రేటు. 6వ పంచవర్ష ప్రణాళికలో సాధించిన వృద్ధి రేటు ఎంత అంటే 5.2%, 5.7%, 4.5%, 5.9%. ఇందులో 6వ పంచవర్ష ప్రణాళికలో అచీవ్ చేసిన గ్రోత్ రేట్ ఈజ్ 5.7%. నెక్స్ట్ వన్, ఇప్పుడే మనం డిస్కస్ చేసాము. ఎన్ఆర్ఈపి, డ్వాక్రా, ఆర్ఎల్జీపీ వంటి పేదరిక నిర్మూలన పథకాలను ఏ ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు? మనం ఇప్పుడే చెప్పుకున్నాము, అది 6వ పంచవర్ష ప్రణాళిక కాలము. తర్వాత
ఏడవది, ఆహారము పని ఉత్పాదకతలకు ప్రాధాన్యత ఇవ్వబడిన ప్రణాళిక ఏది? ఫుడ్, వర్క్ అండ్ ప్రొడక్టివిటీ అంటాము. ఆహారము, పని, ఉత్పాదకత ఈ మూడింటికి ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక ఏదంటే 5, 6, 7, 8. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది 7వ పంచవర్ష ప్రణాళిక. 7వ పంచవర్ష ప్రణాళిక అనగానే ఫుడ్, వర్క్ అండ్ ప్రొడక్టివిటీ గుర్తు రావాలి మనకి. ఆహారము, పని, ఉత్పాదకత. నెక్స్ట్ 8వది, 7వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికానిది. 7th ప్లాన్ సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ చూద్దాం. ఈ ప్రణాళికా కాలము 1985-90, ఇది రైట్ వన్నే. నెక్స్ట్ వన్, ఈ ప్రణాళికలో అధిక కేటాయింపులు శక్తి రంగంపై చేయడం వల్ల దీన్ని శక్తి ప్రణాళిక అంటారు, ఇది కూడా రైట్ వన్నే. సో శక్తి ప్రణాళిక ఏది అంటే 7వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ ప్రణాళిక సంఘ అధ్యక్షుడిగా రాజీవ్ గాంధీ ఉన్నారు, ఇది కూడా రైట్ వన్నే. ఈ టైంలో అప్పటి పిఎం ఎవరంటే రాజీవ్ గాంధీ. ఈ ప్రణాళిక కాలంలో సాధించిన వృద్ధి రేటు 5%, ఇది మాత్రం రాంగ్ ఆన్సర్. సో ఫస్ట్ 3 ఆర్ రైట్ స్టేట్మెంట్స్, లాస్ట్ వన్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. 9వది, దేశంలో రెండవసారి వార్షిక ప్రణాళికను ప్రవేశపెట్టిన కాలము. మనకి ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ టైం 66, 69లో వార్షిక ప్రణాళికలు ప్రవేశపెట్టారు. వీటిని పిగ్మీ ప్రణాళికలు అని కూడా అంటాము. మళ్ళీ సెకండ్ టైం కూడా ఈ పిగ్మీ ప్లాన్స్ను మనకి ఇంప్లిమెంట్ చేశారు. ఎప్పుడు అంటే 80, 82, 90, 92, 94, 96, 78, 80. ఎప్పుడు అంటే 1990, 92. ఈ 78, 80లో మాత్రం నిరంతర ప్రణాళికలు ప్రవేశపెట్టడం జరిగింది. 90, 92 సెకండ్ టైం వార్షిక ప్రణాళికలు ప్రవేశపెట్టారు. 10వ బిట్ చూస్తే ఈ క్రింది వాటిలో 8వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి సరికానిది. 8th ప్లాన్ సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఏది? 8th ప్లాన్ సంబంధించి ఈ ప్రణాళికలో తొలిసారిగా మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మానవ వనరుల హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి అధిక ప్రాధాన్యత ఇవ్వబడినటువంటి మొట్టమొదటి ప్రణాళిక ఏది అంటే 8వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ వన్, నూతన ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టారు, ఇది కూడా రైట్ వన్నే. ఓకే. నెక్స్ట్ థర్డ్ వన్, ఈ ప్రణాళిక కాలంలో సాధించిన వృద్ధి రేటు 6.8%. ఈ ప్రణాళిక కాలంలో ఆశించిన వృద్ధి రేటు 6.8%. అయితే యాక్చువల్గా ఆశించింది 6.8 కాదు, సాధించింది మాత్రం 6.8. కాబట్టి లాస్ట్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్, రాంగ్ స్టేట్మెంట్ అది. ఓకేనా. నెక్స్ట్ వన్ 11వ బిట్టు. 11th వన్ చూస్తే మొదటిసారిగా ప్రభుత్వ రంగం కంటే ప్రైవేట్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రణాళిక. ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ కంటే ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. ఏ ప్రణాళిక అంటే 6, 7, 8, 5వ ప్రణాళిక అంటే 8th ప్లాన్. 8th ప్లాన్లో మాత్రం ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. 12th వన్, ఈ క్రింది వాటిలో విజయవంతమైన ప్రణాళిక కానిది. విజయవంతమైన ప్రణాళిక కానిది అంటే ఆశించిన వృద్ధి రేటు కంటే ఎక్కువ వృద్ధి రేటును సాధించనిది ఏది అనేది చూడాలి. మొదటి ప్రణాళిక, 7వ ప్రణాళిక, 8వ ప్రణాళిక, 9వ ప్రణాళిక. 9వ ప్రణాళిక మాత్రం విజయవంతమైనది కాదు. 1, 7, 8 ఈ 3 మాత్రం విజయవంతమైనాయి. ఇందులో 4వది రాంగ్ ఆన్సర్ అనమాట. అంటే యాక్చువల్గా 6.5% ఆశిస్తే 5.4 మాత్రమే గ్రోత్ రేట్ వచ్చింది ఈ 9వ ప్రణాళికలో. నెక్స్ట్ 13, ఈ క్రింది వానిలో 9వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏది? 9వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యము సాంఘిక న్యాయంతో కూడుకున్న వృద్ధి, సమానత్వము, ఆహారము, పని, ఉత్పాదకత, సత్వర మరియు సమ్మిళిత అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 9వ పంచవర్ష ప్రణాళిక లక్ష్యం ఏదంటే సాంఘిక న్యాయంతో కూడుకున్నటువంటి వృద్ధి మరియు సమానత్వము. నెక్స్ట్ 14, SJSRY, SGSY, SGRY. ఇందులో
ఇటువంటి ఉపాధి కల్పన పథకాలను ఈ ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు. ఎస్జేఎస్ఆర్వై, ఎస్జిఎస్వై, ఎస్జిఆర్వై పథకాలను ఏ ప్రణాళికా కాలంలో ప్రవేశపెట్టారు అంటే 6, 7, 8, 9 అంటే 9వ ప్రణాళికా కాలంలో మనకి ఈ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మరి 9వ ప్రణాళికా కాలం తాలూకా 9వ పంచవర్ష ప్రణాళికా కాలం తాలూకా కాలం ఏది అంటే 1997, 2002 వరకు ఈ ప్రణాళికని అమలు చేయడం జరిగింది. తొలిసారిగా 8% వృద్ధి రేటు లక్ష్యంగా ఎంచుకున్న ప్రణాళిక. అంటే అంతకుముందు ఎప్పుడు కూడా 8% లక్ష్యంగా ఎంచుకోలేదు, సాధించిన వృద్ధి రేటు కాదు, 8% టార్గెట్గా మనం ఎంచుకున్నాము. ఆ ప్రణాళిక ఏది అంటే తొలిసారిగా 10వ పంచవర్ష ప్రణాళిక అనేది 8% వృద్ధి రేటును లక్ష్యంగా ఎంచుకున్నాము. 2002-7 కాలంలో అమలుపరిచిన ప్రణాళిక ఏది? ఓకే, ఇప్పుడే 97-2002 9వ పంచవర్ష ప్రణాళిక కాబట్టి మరి 2002-2007 అవుతుంది 10వ పంచవర్ష ప్రణాళిక అనేది అవుతుందన్నమాట. ఓకే, ప్రాంతీయ అసమానతలను తగ్గించే లక్ష్యంతో రాష్ట్రీయ సమవికాస్ యోజన ఈ స్కీము ప్రవేశపెట్టబడినటువంటి ప్రణాళిక ఏది? 10వ పంచవర్ష ప్రణాళిక 2002-2007 సంవత్సరాల్లో అమలు చేసినటువంటి 10వ ప్రణాళికలో ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, రాష్ట్రీయ సమవికాస్ యోజన. నెక్స్ట్ 19 10వ ప్రణాళికా కాలంలో తొలిసారిగా ఎన్ని మానిటరబుల్ టార్గెట్స్ని నిర్దేశించడం జరిగింది? 10వ పంచవర్ష ప్రణాళిక, 11వ పంచవర్ష ప్రణాళిక, 12వ పంచవర్ష ప్రణాళిక ఈ 3 ప్రణాళికల్లో కొన్ని మానిటరబుల్ టార్గెట్స్ని నిర్దేశించడం జరిగింది. అయితే ఇప్పుడు 10వ పంచవర్ష ప్రణాళికలో ఎన్ని మానిటరబుల్ టార్గెట్స్ని నిర్దేశించారు అంటే 10 అన్నమాట. ఇది ఈజీగా గుర్తుంచుకోవచ్చు. 10వ పంచవర్ష ప్రణాళికలో 10 మానిటరబుల్ టార్గెట్స్. ఆమ్ ఆద్మీ బీమా యోజన, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకాలను ప్రవేశపెట్టిన ప్రణాళిక ఏది? ఈ 2 స్కీములని ప్రవేశపెట్టిన ప్రణాళిక ఏది అంటే 11వ పంచవర్ష ప్రణాళిక 2007-2012 సంవత్సరాల్లో అమలు చేసినటువంటి 11వ పంచవర్ష ప్రణాళికలో ఆమ్ ఆద్మీ బీమా యోజన, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో మరికొన్ని ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ నేర్చుకుందాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.